ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా జాతీయ ఆదాయం అనే పాఠ్యాంశం నుంచి మనం జాతీయ ఆదాయం అంటే ఏంటి, మరి దాన్ని నిర్ణయించే అంశాల గురించి మనం తెలుసుకుందాం. సో ఎందుకు మనం జాతీయ ఆదాయం గురించి తెలుసుకోవాలంటే, ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే ఒక సూచికగా జాతీయ ఆదాయాన్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏ దేశంలో అయితే కనుక జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందో ఆ దేశము అభివృద్ధి చెందిన దేశంగాను, జాతీయ ఆదాయం తక్కువగా ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగాను మనం పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటి ఆ జాతీయ ఆదాయం అంటే ఏంటి, మరి దాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జాతీయ ఆదాయం, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. అంటే జాతీయ ఆదాయానికి సంబంధించి మార్షలు, పీగు లాంటి అనేక డెఫినేషన్ ఇచ్చారు. వాళ్ళ యొక్క అన్ని డెఫినేషన్ని మనం మేళవిస్తూ కామన్గా ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు అందరి యొక్క డెఫినేషన్లకు సంబంధించి. ఏంటది అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటారు. సో ఏంటి ఒక దేశం అంటే ఏంటి? ఇండియా. మనం అక్కడ ఎగ్జాంపుల్ చూపించింది మీకు అర్థం కావడం కోసం. ఒక దేశము ఇండియా అని చూపిస్తున్నాం. ఒక సంవత్సర కాలం అంటే 2019, 20 అని చెప్తున్నాం. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు 1000, అంటే 1000 అనేది అంతిమ వస్తు సేవలు. వాటి యొక్క విలువ అంటే వస్తువు యొక్క విలువనే మనం ధర అంటున్నాం. సో దాని యొక్క ఒక్కొక్క ధర 10 రూపాయలుగా చూపిస్తున్నాం మనం అక్కడ. 1000 × 10 అంటే అంతిమ వస్తువులు మొత్తం ఎన్నైనా 1000 తయారైనవి. దాని ఒక్కొక్క విలువ ధర 10 రూపాయలు. సో మొత్తం టోటల్గా 10,000 రూపాయలు. ఇట్లా మనం జాతీయ ఆదాయం చెప్పుకుంటాం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో అంతిమ వస్తు సేవలు అంటే ఏంటి? ఇక్కడ వస్తు సేవలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటే, మనం ఆర్థిక వ్యవస్థలో అంటే ప్రజలు చేపట్టిన వృత్తులను బట్టి ప్రధానంగా మనం 3 రంగాలుగా వర్గీకరిస్తున్నాం. అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము, దాని యొక్క అనుబంధ వృత్తులు వస్తాయి. అదేవిధంగా ద్వితీయ రంగం అంటే పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు వస్తాయి. తృతీయ రంగం అంటే సేవా రంగము, అంటే బ్యాంకింగు, బీమా ఇవన్నీ వస్తాయి. అంటే ఈ 3 రంగాల్లో ప్రజలు ఏదో ఒక దాంట్లో వృత్తులు చేపడుతుంటారు అనమాట. ఆ 3 రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు అవుతున్నాయో వాటి యొక్క విలువను ఆ యొక్క విలువనే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దేశంలోని తయారైన వస్తు సేవల ఉత్పత్తి, దాని విలువ రూపంలో చెప్తే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువని మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అడిగినప్పుడు మనం ఈ యొక్క కాన్సెప్ట్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. అయితే మరి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అంటే, జాతీయ ఆదాయం నిర్ణయించడం అనేది, జాతీయ ఆదాయం కొన్ని దేశాలు ఎక్కువ ఉండవచ్చు, కొన్ని దేశాల్లో తక్కువ ఉండవచ్చు అనమాట. అంటే ఇట్లా మార్పులు చెందుతుంటుంది జాతీయ ఆదాయంలో మార్పులు. సో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని పెరగడానికి కానీ లేదా తగ్గడానికి కానీ నిర్ణయించే అంశాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్లో అవకాశం ఉందన్నమాట. జాతీయ ఆదాయం అంటే ఏంది, దాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి అనేది అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఏంటి మరి జాతీయ ఆదాయం నిర్ణయించే అంశాలను మనం ప్రధానంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి సహజ వనరులు. ఏంటి అంటే, ఒక దేశంలో జాతీయ ఆదాయం నిర్ణయించడంలో ఆ దేశ సహజ వనరులు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏంటి సహజ వనరుల్ని మనం ప్రకృతి సిద్ధమైన వనరులుగా చెప్పుకుంటాం మనం. సో కాబట్టి ఒక దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు, శీతోష్ణ స్థితి, భౌగోళిక అంశాలు, భూసారము, గనులు, ఇంధన వనరులు, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయ యొక్క పరిమాణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే జాతీయ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ. సో ఎట్లా నిర్ణయిస్తుంది సహజ వనరులు అంటే, ఏ దేశంలో అయితే కనుక మనం చెప్పుకున్న సహజ వనరులు భూమి కానీ, గనులు కానీ, ఇంధన వనరులు కానీ, లేదా కనుక ఆ ప్రాంత శీతోష్ణత కానీ అనుకూలంగా ఉంటుందో, సహజ వనరులు పుష్కలంగా ఉంటాయో, సో ఆ యొక్క దేశాల్లో ఉత్పత్తి పెరిగి ఆ ఉత్పత్తిని మన మార్కెట్ విలువలో చెప్తున్నాం కాబట్టి దాన్ని జాతీయ ఆదాయం అన్నాం. కాబట్టి ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి భూసారం చెప్పుకున్నాం. అంటే ఏ దేశంలో అయితే కనుక సహజమైన భూమి మరి మంచి అందుబాటులో ఉందో, సేద్యానికి అనుకూలంగా ఉందో, ఎక్కువ సారవంతం కలిగి ఉంటుందో, ఆ యొక్క దేశాల్లో
పంట ఉత్పత్తి బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే భూములు మంచిగుండి, దాని యొక్క భూసారం ఉండి, దానికి తగిన నీటిపారుదల సౌకర్యాలు ఉన్నట్టయితే ఆ యొక్క ప్రాంతాల్లోని ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి ప్రజల ఆదాయాలు పెరుగుతాయి అన్నమాట. సో ప్రజల ఆదాయాలే జాతీయ ఆదాయం పెరుగుదలకు దారితీస్తాయి. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఒక దేశ ప్రజలందరి ఆదాయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రజల ఆదాయం పెరిగిందంటే దేశ ఆదాయం పెరిగినట్టు, దేశ ఆదాయం అంటే జాతీయ ఆదాయం. సో కాబట్టి ఆ యొక్క దేశాల్లో ఉన్న సహజ వనరులను బట్టి అక్కడ మరి జాతీయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అది ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుంది. అదేవిధంగా అది వ్యవసాయ రంగానికి సంబంధించి భూమికి చెప్పుకుంటే, అదేవిధంగా గనులు, ఖనిజాలు, ఇంధన వనరులు అనుకోండి, అవి ఏం చేస్తాయి, పారిశ్రామిక రంగానికి తోడ్పడతాయి. అంటే పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలకి అందించడంలో తోడ్పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ఉంది. బొగ్గు అనేది పుష్కలంగా ఉందనుకో మనకి విద్యుత్ ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా పరిశ్రమలకి మనం గృహాలకి విద్యుత్తును అందజేస్తూ, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తును అందజేస్తూ పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగి దాని యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా శీతోష్ణస్థితి అంటే ఒక దేశానికి కావాల్సిన అనుకూలమైన శీతోష్ణస్థితి ఉందనుకోండి, అంటే సరైన వర్షపాతాలు పడుతూ, అదేవిధంగా ఋతుపవన సంబంధమైన వర్షాలు పడుతూ మరి అనుకూలమైన శీతోష్ణస్థితి అనుకోండి, ఆ యొక్క ప్రాంతాల్లో ఉత్పత్తులు మంచిగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇట్లా ఒక దేశంలో ఉన్న సహజ వనరులు, అవి భూసారం కానీ అంటే భూమి కానీ, గనులు కానీ, లేకపోతే ఇంధన వనరులు కానీ, ఇవన్నీ కూడా, లేదా ఆ ప్రాంత శీతోష్ణత కానీ, ఇవన్నీ ఏంటి సహజసిద్ధమైనవి. మనం ఎవరు కూడా ప్రభావితం చేయలేము. శీతోష్ణతలో మనం మార్పులు తీసుకురాలేము. అదేవిధంగా భూమి లోపల ఉన్న ఖనిజాల ఇంధనాలు కూడా మనం క్రియేట్ చేయలేము, సృష్టించలేము. అవన్నీ కూడా సహజసిద్ధంగా ఏర్పడిన వనరులు. సో ఆ సహజ సిద్ధమైన వనరులు ఏ దేశంలో అయితే పుష్కలంగా ఉంటాయో, అనుకూలంగా ఉంటాయో, ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరగడానికి దోహదం చేస్తుంది. సో కాబట్టి ఒక దేశంలో ఉన్న సహజ వనరులు అనేవి ఆ దేశం యొక్క ఉత్పత్తికి, జాతీయ ఆదాయ పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఒకవేళ సరిగా లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భూసారం లేని భూములు ఉన్నాయి, సరైన వనరులు లేవు, ఆర్థిక వ్యవస్థలో అంతా కూడా ఎడారి నేలలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మరి పంటలు బాగా పండడానికి అవకాశం ఉందా? చౌడు భూముల్లో పంటలు పండితే పండవు. పంటలు పండినప్పుడు ఉత్పత్తి పెరుగుతుందా? పెరగదు. ఉత్పత్తి పెరగలేదన్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుందా? పెరుగుదల దోహదం చేయదు. కాబట్టి సహజ వనరులు అనేవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఏ దేశంలో కనుక సహజ వనరులు పుష్కలంగా ఉంటాయో, ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో, ఆ యొక్క దేశంలో జాతీయ ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుందన్నమాట. సో ఇదొక అంశము. ఇంకా రెండోది ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు పరిమాణము. ఏంటి? ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం రెండో అంశము. సో మనం ఉత్పత్తి కారకాలు చెప్పుకున్నాం గత క్లాస్లో. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఇవి ఉత్పత్తి కారకాలు. సో అంటే ఎందుకని ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం అంటాను? ఒక దేశంలో ఉత్పత్తి మీద జాతీయ ఆదాయం ఆధారపడుతుంది. అంటే ఉత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. సో కాబట్టి ఉత్పత్తికి దోహదపడేవి ఉత్పత్తి కారకాలు. కాబట్టి ఉత్పత్తి జరగాలంటే ఏమైనా ప్రధానంగా కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. మనం చెప్పుకున్నట్టు భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. సో ఎట్లుండాలి ఈ ఉత్పత్తి కారకాలు? మంచి నాణ్యత ఉండాలి, దానికి తగిన పరిమాణంలో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఒక దేశంలో ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత, పరిమాణం మీద జాతీయ ఆదాయ పరిమాణం అనేది ఆధారపడి ఉంది. ఎగ్జాంపుల్ భూమి పరిమాణం కానీ, నాణ్యత, వాతావరణము, దాని యొక్క వర్షపాతము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క దాని గురించి చిన్నగా విశ్లేషణ చేద్దాం. ఉత్పత్తి కారకాల్లో ప్రధానమైనది మనం భూమిగా చెప్పుకుంటున్నాం. ఈ భూమి పరిమాణం ఎంత ఉంది అంటే ఏంది? మన యొక్క దేశ వనరులు అంటే అభిలేషణీయంగా ఉందా లేదా, అంటే దేశంలో భూమి పరిమాణం అనేది మరి సేద్యానికి ఎంత అనుకూలంగా ఉంది. అనేక లక్షలాది హెక్టార్ల భూమి ఉండొచ్చు. ఆ భూమి అనేది నాణ్యతగా ఉందా లేదా, అంటే మంచి భూసారం కలిగి ఉందా లేదా, లేదా చవిటి నేలలు ఎక్కువ ఉన్నాయా, లేదా పర్వత మృతికలు ఎక్కువ ఉన్నాయా, లేదా ఎడారి ఇసుక నేలలు ఉన్నాయా, అంటే దాని యొక్క నాణ్యత ఎట్లుంది అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ భూమి పరిమాణం ఉంది, చాలా ఉంది, కానీ సేద్యంలోకి వచ్చిన భూమి ఎంత అంటే చాలా వేలాది హెక్టార్ల భూమి ఉంది, కానీ సేద్యానికి పనికిరాని భూమి ఉంది. అంటే తక్కువ ఉత్పత్తికే సాధ్యమయ్యే భూమి పరిమాణం ఉంది. అప్పుడు ఏమైతే ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా నాణ్యత లేదు, అంటే తక్కువ భూసారం కలిగి ఉన్నాయి, నిస్సారమైన భూములు ఉన్నాయి, చవిడి భూములు ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉండదు, ఆ భూముల్లో ఉండదు. ఉత్పత్తి పెరిగినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుందా?
పెరగదు. కాబట్టి ఉత్పత్తి కారకాల్లో నాణ్యత ఉండాలి. అంటే ప్రధానంగా మనం భూమి తీసుకుంటే భూమి యొక్క భూసారం మంచిగా ఉండాలి, దాని యొక్క నాణ్యత మంచిగా ఉండాలి, అదేవిధంగా దానికి తగిన నీటిపారుదల సౌకర్యాలు కూడా ఉండాలి. సో కాబట్టి అప్పుడు అంటే దాని యొక్క వాతావరణం అనుకూలంగా ఉండాలి భూమికి. అంతేంటి వర్షపాతాలు సరిగా ఉండాలి. అంటే పంటలు పండాలంటే దాని ప్రధానమైనది నీటిపారుదల సౌకర్యాలు. అవి మనకి వర్షపాతం మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఇవన్నీ ఉన్నట్టయితే ఆ యొక్క భూమికి సంబంధించి ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి భూ పరిమాణం నాణ్యత ఉండాలి, ఆ యొక్క భూమి నాణ్యతగా ఉండాలి, అంటే భూసారం మంచిగా ఉండాలి. అదేవిధంగా దాని పరిమాణం ఉన్నప్పటికీ, అధిక పరిమాణం ఉన్నప్పటికీ సేద్యంలోకి వచ్చే భూమి ఎక్కువ ఉన్నట్టయితే ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా రెండవది శ్రామికులు ఉన్నారు ఉత్పత్తి కారకాల రెండో అంశము. సో మనకి శ్రామికులు ఎట్లుండాలి, మళ్ళీ వాళ్ళు నాణ్యతమైన ఉండాలి. అంటే ఎక్కువ పని చేసే సామర్థ్యం కలిగి ఉండి, మంచి నాణ్యత కలిగి ఉండి, మరి వాళ్ళు ఉత్పాదక కార్యక్రమం అలసిపోకుండా, అంటే మంచి ఆరోగ్యం కలిగిన శ్రామికులు ఉన్నట్టయితే ఎక్కువ పని గంటలు పనిచేయగలుగుతారు. తద్వారా ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ శ్రామికుల్లో నాణ్యత లేకుండా, వాళ్ళు నైపుణ్యాలు లేకుండా, లేదా కనుక 2-3 గంటలు పనిచేస్తేనే అలసిపోయే తత్వం ఉండి, లేదా శ్రామికుల యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ కాలం ఎక్కువ పని గంటలు చేయగలుగుతారా? చేయలేరు. ఎక్కువ పని గంటలు పని చేయలేని పరిస్థితిలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందా? పెరగదు. కాబట్టి వాళ్ళ ఆదాయాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి దేశంలో శ్రామికులు అనేవాళ్ళు మంచి నాణ్యమైన శ్రామికులు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ నాణ్యత అంటే వాళ్ళ యొక్క విద్యాస్థాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు నాణ్యతగా ఉంటారనమాట. సో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు, పనిచేసే సామర్థ్యాన్ని. అప్పుడు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆదాయాలు పెరిగి దాంతో జాతీయ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రామికుల యొక్క నాణ్యత అనేది కూడా ఇంపార్టెంటు. అట్లా అనుకోకుండా 2 గంటలు చేసి అలసిపోయి పని చేయలేని పరిస్థితిలో ఉండి, వారంలో 2 రోజులు పనిచేసి 2 రోజులు అనారోగ్యంగా ఉండి అనారోగ్యాల పాలయ్యి ఉత్పత్తికి దోహదపడంగా ఉన్నారనుకోండి, ఉత్పత్తి జరగదు, ఆదాయాలు పెరగవు అనమాట. అదేవిధంగా మూలధనం ఉండాలి. అంటే దేశంలో వనరుల్ని వెలికి తీయాలంటే మూలధనం అనేది చాలా ఇంపార్టెంటు. ఆర్థిక వ్యవస్థలో ఏ దేశంలో అయితే మూలధన పరిమాణం ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త ఉత్పత్తి సంస్థలు వస్తాయి, మూలధనం ఎక్కువ ఉన్నట్టయితే కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, తద్వారా ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థాపకులు కూడా ఏంటి ప్రధానంగా అంటే నాణ్యత కలిగి ఉండాలి, అంటే మంచి తెలివితేటలు కలిగి ఉండాలి. ఉత్పత్తి కారకాలు 3 ఉన్నప్పటికీ, భూమి, శ్రమ, మూలధనం ఉన్నప్పటికీ ఈ 3ని చక్కగా మేళవించి ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టి, అంటే కొత్త ఆలోచనలతో నూతన పద్ధతుల్ని ప్రవేశపెడితే ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే నిర్వాహకులు అనేవాళ్ళు, వ్యవస్థాపకులు అనేవాళ్ళు ఎట్లుండాలి, మంచి తెలివితేటలతో నాణ్యతగా ఉండాలి, నవకల్పనలు ప్రవేశపెట్టగలిగే వ్యవస్థాపకుడై ఉండాలి. సో అది అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఉత్పత్తిలో పెరుగుదల వచ్చి జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే షూంపెటర్ అయిన నవకల్పనల గురించి చెప్పడం జరిగింది ఉత్పత్తి ప్రక్రియలో. కాబట్టి ఇట్లా ఈ ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత, పరిమాణం మీద ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అవన్నీ మంచి నాణ్యత కలిగి అనుకోండి, ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అదే ఉత్పత్తి కారకాల యొక్క నాణ్యత తగ్గిందనుకోండి, ఉత్పత్తిలో తగ్గుదల వచ్చి జాతీయ ఆదాయం తగ్గే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తి కారకాల నాణ్యత, పరిమాణం మీద కూడా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇదొక అంశము. ఇంకా మూడోది సాంకేతిక విజ్ఞాన స్థాయి. ఏంటి? టెక్నాలజీ. ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి, జాతీయ ఆదాయం అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ఒక దేశంలో ప్రకృతి వనరులు లేదా సహజ వనరులు అభిలషణీయంగా వినియోగించాలంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అనేది అవసరము. అంటే ఆధునిక ఉత్పత్తి పద్ధతుల వల్లే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ముఖ్యమైన అంశము. ఏంటి? ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో పెరుగుదల సాధించాలంటే సాంకేతిక విజ్ఞాన స్థాయి అనేది అవసరము. ఈ సాంకేతిక విజ్ఞాన స్థాయి దేని మీద ఆధారపడి ఉంటుంది? మూలధనం మీద ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో మూలధన పరిమాణం ఎక్కువ ఉంటే సాంకేతిక అంటే శిక్షణ జరిగి కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనలు వచ్చి నూతన యంత్ర పరికరాలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఉత్పత్తిలో పెరుగుదల ఉంటుంది.
అంటే సాంకేతిక పరిజ్ఞానం సరిగా లేకపోతే దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని అభిలషణంగా వినియోగించే స్థాయిలో మనం ఉండలేము. అప్పుడు ఏమవుతుంది, ఆదాయం తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వ్యవసాయ రంగం తీసుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఏం చేసేవాళ్ళం, పురాతన పద్ధతులు, పురాతన పనిముట్లను వాడేవాళ్ళం. అంటే మనకి చెక్క నాగళ్ళతోనూ లేకపోతే కనుక ఎడ్ల బండితోనూ వ్యవసాయం చేయడం అనేది జరిగేది. అప్పుడు ఎకరానికి దాదాపు ఎంత పండేది, మామూలు పండితే ఒక 20 బస్తాల ధాన్యం, 25 బస్తాల ధాన్యము మాత్రమే పండే పరిస్థితి ఉండేది. కానీ మనం ఏం చేసినాం, రాను రాను ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక పద్ధతుల్ని, సాంకేతిక విజ్ఞానం పెరిగింది, అనేక పరిశోధనల ఫలితంగా విద్యాస్థాయి పెరిగింది. కాబట్టి ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన ఆలోచనలతో టెక్నాలజీని పెంచగలిగాను. ఈరోజు ఏమైంది, ట్రాక్టర్లు వచ్చినాయి వ్యవసాయ రంగానికి సంబంధించి టెక్నాలజీ పెరగడం వల్ల. అదేవిధంగా పవర్ స్పేస్ వచ్చినాయి, మందు కొట్టే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా వరి కోసే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా నాటు వేసే యంత్రాలు వచ్చినాయి. అదేవిధంగా ఎరువులు, క్రిమిసంహారకాలు అనేక రకమైనవి వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాటి యొక్క ఆ యొక్క సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగడం వల్ల ఆ వ్యవసాయ రంగంలో నూతన పద్ధతుల్ని మనం ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించగలుగుతున్నాం. ఇప్పుడు దాదాపు ఒక ఎకరానికి 40 బస్తాల ధాన్యాన్ని పండించే పరిస్థితికి వచ్చింది. అంటే ఉత్పత్తి పెరిగింది ఈ యొక్క టెక్నాలజీని వాడటం వల్ల. అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు వచ్చినాయి. సో కాబట్టి దీనివల్ల ఏమైతే ఉత్పత్తి పెరిగి జాతీయాన్ని పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. మనం దేశంలో సహజంలో బాగా పుష్కలంగా ఉన్నాయి. ఇందా చెప్పినట్టు భూమి లోపల మన దగ్గరికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కావాలంటే మనకి బొగ్గు అని థర్మల్ విద్యుత్ అనేది మనకి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది. బొగ్గు అనేది సహజ వనరులు అని ప్రకృతి సిద్ధమైంది. భూమికి సంబంధించి భూమి లోతట్టు ప్రాంతాల్లో చాలా బొగ్గు నిల్వలు ఉంటాయి. ఆ బొగ్గు ఎక్కడుందనేది మనం కనిపెట్టాలంటే సాంకేతిక విజ్ఞానం. ఎందుకంటే మనం అనేక ఉపగ్రహాలని రోదశలో పంపించి ఎక్కడెక్కడ సహజ వనరులు మనం వాటిని కనిపెట్టగలుగుతున్నాం. సో కాబట్టి సాంకేతిక విజ్ఞానం పెరగడం వల్ల ఎక్కడున్నాయో ఆ యొక్క ఖనిజ నిల్వలు, ఆ యొక్క గనులని కనిపెట్టగలుగుతున్నాం. దాంతోపాటు ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ అదే బొగ్గుని మనం మరి బయటికి వెలికి తీయాలంటే విద్యుత్ ఉత్పత్తి కోసము మరి ఏం కావాలి, ఓన్లీ శ్రామికులు ఉంటేనే బొగ్గుని మనం బయటికి తీసే పరిస్థితి ఉంటుందా, ఉండదు. ఏం కావాలి, అనేక యంత్రాలు, యంత్ర పరికరాలు అవసరము. అవన్నీ ఎట్లా సాధ్యమైంది, సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరిగితే ఆ యొక్క బొగ్గుని బయటికి తీసే టెక్నాలజీ పెరిగి యంత్రాలు, యంత్ర పరికరాలు వస్తున్నాయి. వాటితో ఆ యొక్క బొగ్గుని మనం మరి విద్యుత్ వినియోగంలో, విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించి విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అదే టెక్నాలజీ పెరగలేదనుకో, సాంకేతిక విజ్ఞాన స్థాయి అనుకో, ఉన్నప్పటికీ బొగ్గు నిల్వలో మనం వాటిని వెలికి తీసే పరిస్థితి, సాంకేతిక విజ్ఞానం మన దగ్గర లేకపోతే విద్యుత్ తయారవుతుందా, విద్యుత్ ఉత్పత్తి కాకపోతే మరి పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ అందించకపోతే పారిశ్రామిక రంగంలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుందా, మరి వస్తువుల ఉత్పత్తి జరిగిపోతే జాతీయ ఆదాయం పెరుగుతుందా, జాతీయ ఆదాయం పెరగదు. కాబట్టి ఏ దేశంలో అయితే కనుక సాంకేతిక విజ్ఞాన స్థాయి ఎక్కువ ఉంటుందో, అంటే ఆధునిక పద్ధతుల్ని, పరికరాలని, యంత్రాలని ఇవన్నిటిని ఉపయోగిస్తారో అక్కడ ఆ దేశంలో ఉన్న వనరులు అభిలషణీయంగా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని పూర్తి సామర్థ్యం మేరకు. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ సాంకేతిక విజ్ఞానం అనేది లేకుండా వనరులు మన అభిలషణీయ స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి చెరుకు నుంచి పంచదారను తయారు చేస్తున్నాం. పంచదార తయారు చేస్తా వేస్ట్ పదార్థం ఉంది, మొలాసెస్. దాన్ని మనం సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగ ముందు పడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ యొక్క మొలాసిస్తో ఆల్కహాల్ని తయారు చేసే విధానాన్ని సాంకేతిక విజ్ఞాన స్థాయి అందుబాటులో తీసుకొచ్చాము. సో దాంతో ఏమైంది, ఆ చెరకు నుంచి పంచదారతో పాటు మొలాసిస్ అనే ఆల్కహాల్ కూడా మనం తయారు చేయగలుగుతున్నాం. అంటే వేరే ఒక వస్తువును కూడా ఉత్పత్తి చేయగలుగుతున్నాం. సో దాని ద్వారా మనకి ఆదాయాలు వస్తున్నాయి. సో ఏమంటే ఆదాయం పెరుగుతుందా లేదా, ఇది దేనివల్ల సాధ్యమైంది, ఆ చెరుకుని మనం పూర్తి స్థాయి వరకు ఎంతవరకు అయితే దాన్ని ఉపయోగించుకోవచ్చో ఆ స్థాయి వరకు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో సాంకేతిక పరిజ్ఞాన స్థాయి అనేది మరి ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈ సాంకేతిక విజ్ఞాన స్థాయి పెరగాలంటే ఉత్పత్తి కారకాల ఒక భాగమైన మూలధన పరిమాణం ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఇది ఒక అంశము. కాబట్టి ఒకటి సహజ వనరులు, 2 ఉత్పత్తి కారకాల నాణ్యత, వాటి యొక్క పరిమాణము, 3వది సాంకేతిక విజ్ఞాన స్థాయి జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఇంకా 4వ అంశము రాజకీయ నిర్ణయాలు మరియు స్థిరత్వము. ఏంటి ఇక్కడ, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి వల్ల
జాతీయ ఆదాయ వృద్ధి రేటు వేగంగా పెంచే అవకాశం ఉంది. సో ఇది జరగాలంటే రాజకీయ నిర్ణయాలు కానీ రాజకీయ స్థిరత్వం కానీ దోహదం చేస్తుంది. ఏంటి ఇక్కడ అంటే ఈ యొక్క వనరులన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ అంశాలన్నీ కూడా ఆ యొక్క దేశాన్ని పాలించే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎట్లుండాలి? ఏవి అంటే అభివృద్ధికి అనుకూలంగా ఉండాలి. అంటే ఉత్పత్తిని పెంచే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉండాలి. ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నట్టయితే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అభివృద్ధిని జాతీయాన్ని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అనేది సరిగా అభివృద్ధి జరగట్లేదు అనుకుందాం. మనం వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచాలి, తద్వారా జాతీయాన్ని పెంచాలి. అప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వాలు ఎట్లా డిసిషన్ తీసుకోవాలి అంటే వ్యవసాయ రంగాన్ని మీద ప్రజలకి ఆసక్తిని కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటి? వ్యవసాయ రంగంలో సరైన ప్రతిఫలాలు రానప్పుడు రైతులు కొంత వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేస్తారు. సో అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేసుకోవాలి అంటే రైతులకి పెట్టుబడికి సంబంధించి రుణాలని మంజూరు చేయాలి తక్కువ వడ్డీ రేటుతో. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పరికరాల కొనుగోలులో సబ్సిడీ కల్పించాలి, అంటే తక్కువ ధరకి ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఒక్కోసారి మరి వ్యవసాయ రంగానికి పరిస్థితి అనుకూలించినప్పుడు వాళ్ళకున్న ఏదైతే రుణాలు ఉన్నాయో వాటిని రుణమాఫీ చేసే కార్యక్రమాలు ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు మనకి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మనకి అంటే మన యొక్క ప్రోత్సహించే విధంగా అని చెప్పేసి వ్యవసాయ రంగంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. సో కాబట్టి ఏంటంది, అక్కడ ఉత్పత్తి పెరిగిద్ది కాబట్టి జాతీయత పెరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు, ఒక ఎగ్జాంపుల్ నీటిపారుదల వ్యవసాయ రంగానికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేవు. అనేక నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నదులంతా నీరు సముద్రాల పాలవుతుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేయొచ్చు? దానికి ఆ యొక్క నదికి ఆనకట్టలు నిర్మించి కాలువల ద్వారా రైతులకు కావాల్సిన అంటే వ్యవసాయ రంగానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యం కల్పించగలిగింది అనుకోండి. వాళ్ళప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తీసుకున్న నిర్ణయం ఒక ప్రాజెక్టు కట్టాలి అని తీసుకున్న నిర్ణయము వ్యవసాయ రంగానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యాన్ని అందించగలుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, వ్యవసాయ రంగంలో అప్పటి వరకు బీడు భూములుగా ఉన్న భూములు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ నీటిపారుదల సౌకర్యాలు అందించబడి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగి జాతీయత పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లే పారిశ్రామిక రంగ ఉత్పత్తులు పెంచాలనుకున్నప్పుడు పరిశ్రమలకి కావాల్సిన లైసెన్సింగ్ విధానంలో సడలింపులు ఉండాలి. వాళ్ళ యొక్క పెట్టుబడికి సంబంధించిన పెట్టుబడిని అందించడంలో ప్రభుత్వాలు కొంత వాళ్ళకి వెసులుబాటుని కల్పించాలి. అదేవిధంగా భూమి సేకరణలో ప్రభుత్వం వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి కొంత చేదోడుగా అంటే తక్కువ రేటుకి భూమిని అందించినట్లయితే పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి జాతీయాన్ని పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆర్థికాభివృద్ధికి ఉత్పత్తిని పెంచే విధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ యొక్క దేశంలో ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు స్వలాభం కోసమో లేకపోతే కనుక ఈ యొక్క ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలకు అనుత్పాదక కార్యక్రమాలకు వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉన్నాయనుకోండి, దేశంలో మరి జాతీయత పెరగదు. కాబట్టి ఉత్పాదకను పెంచే నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. సో వాళ్ళ నిర్ణయాలు అదే అనుత్పాదక అంటే ఉత్పత్తి పెంచే నిర్ణయాలు తీసుకుంటే ఆ యొక్క దేశాల్లో జాతీయత పెరగడం అనేది ఉండదన్నమాట. సో అదొకటి. ఇంకోటి స్థిరత్వము, రాజకీయ స్థిరత్వము. ఏర్పడిన ప్రభుత్వాలు మెజారిటీ ఉందనుకోండి, అవి దీర్ఘకాలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు ఆ యొక్క 5 years ఆ 5 years లోపల కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది 5 సంవత్సరాల్లో. కానీ ఆ యొక్క ప్రభుత్వము స్థిరత్వం లేదు, సరైన మెజారిటీ లేక వివిధ పార్టీలతో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే కనుక ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపయోగించి ఆ ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఆ యొక్క తీసుకున్న ఏదైతే కనుక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉంటాయో ఆ నిర్ణయాల్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మన యొక్క దేశంలో 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఒక ప్రభుత్వానికి సంబంధించిన పదవీ కాలము అది స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా సంవత్సరానికి ఒక ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉన్నప్పుడు మరి అక్కడ తీసుకున్న నిర్ణయాల తర్వాత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయవు కాబట్టి అక్కడ అస్థిరత్వం ఏర్పడి అక్కడ ఉత్పత్తి కుంటుపడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాజకీయ నిర్ణయాలు, రాజకీయ స్థిరత్వం కూడా ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడంలో ప్రధానంగా
తోడ్పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇట్లా మనం ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని, ఆ దేశంలో సహజ వనరులు, ఉత్పత్తి కారకాల నాణ్యత పరిమాణము, ఆ దేశ సాంకేతిక విజ్ఞాన స్థాయి, ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు యొక్క స్థిరత్వాన్ని బట్టి కూడా జాతీయ ఆదాయము నిర్ణయించబడుతుంది. సో ఇట్లా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. ప్రతికూలంగా ఉంటే ఈ యొక్క అంశాలు జాతీయ ఆదాయం అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలని తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.